హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 15 వచనాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆమేన్. దేవునికే మహిమ. మరి ఈ యొక్క వచనంలో 3 ప్రాముఖ్యతలున్నాయండి. మొదటిగా క్రీస్తు, రెండవది ఆయన అనుగ్రహించు సమాధానము, మూడవది మన హృదయాల్లో ఏమి ఉండాలి. యేసుక్రీస్తు వారు సుప్రీం గాడ్. క్రైస్ట్ ఈజ్ సుప్రీం. క్రైస్ట్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ గాడ్. కాబట్టి ఆయనలో సమస్తము సమకూడి ఉన్నాయండి. ఆయనలో సమస్తం మనకు దొరుకును. మన జీవితాల్లో ఉన్న ప్రతి ఇబ్బందికి, ఇరుకుకి, లేకపోతే ప్రతి అవసరానికి ప్రభువులో మనకు సమాధానము కలుగుతుంది. ప్రార్థించేవారు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుతారు. నెమ్మదితో కూడిన సమాధానం. ఒక ప్రశ్నని ప్రభువు ముందు పెట్టి మనము ధ్యానిస్తూ వాక్యాన్ని మరి ఆయన దగ్గర నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క సమాధానము మన యొక్క ఆత్మను, శరీరమును, మన యొక్క హృదయమును, మన ఆలోచనలను చాలా నెమ్మది పరుస్తూ మన యొక్క సిట్యుయేషన్స్‌ని చాలా తేలిగ్గా చేస్తూ వాటిని హ్యాండిల్ చేయగల కెపాసిటీని ప్రభు యొక్క సమాధానం మనకిస్తారు. ఆ యొక్క సమాధానం ఇచ్చేటప్పుడు ప్రభువు మనకు అనేక విషయాల్ని నేర్పిస్తారు. ఆయన పైన ఆధారపడటం ఎలా, ఆయనలో ఎదగటం ఎలా, ఆయన యొక్క ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకోవటం ఎలా, ఆయనలో మనము సంపూర్ణులుగా ఎలా అవుతున్నాము అనేది కూడా మనము గ్రహించడానికి దేవుని కృపనిస్తాడు. ఆయన యొక్క సమాధానము చాలా విలువైంది. మనుషులు ఇచ్చేవంటి సమాధానం కాదు. లేకపోతే మనుషులిచ్చే సమాధానము మనం మోసం చేయొచ్చేమో, వాళ్ళు మనతో మంచి మాటలు చెప్తూనే మనల్ని మోసం చేయొచ్చేమో, కానీ ప్రభు సమాధానం అలా ఉండదండి. అది ఎంతో నిష్కలంకమైన సమాధానం. ఆ యొక్క ప్రేమలో మనము దీవెనని కలిగి ఉంటాం. ప్రభు ఇచ్చే సమాధానం కొరకు మనము ఎదురు చూడాలి. అయితే ఇక్కడ చెప్తున్న మాట, హృదయముల్లో ఏలుచుండనీయుడి. ప్రభు యొక్క సమాధానం మీ హృదయాలలో ఉంటే మన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. మన శరీరములో దేవుని యొక్క పైన విశ్వాసాన్ని అది పెంచుతుందనమాట. మన యొక్క హృదయం ఎటువంటి హృదయం అండి మన హృదయము. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయంలో 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని, దాన్ని ఎవరు గ్రహింపగలవాడెవడు? చూసారా? అది ఎంత హృదయము మన యొక్క వ్యాధి కలిగిందంట. అటువంటి హృదయంలో ప్రభు సమాధానాన్ని ఉంచాలనుకుంటున్నాడు. ప్రభు సమాధానాన్ని ఇస్తూనే దాన్ని మన హృదయాల్ని రూల్ చేయాలని చెప్తుంది. అందుకే కదా ఎంతోమంది కఠిన నేరస్తులు మారినప్పుడు ఒకప్పుడు వారిని చూస్తే భయము, ఇప్పుడు వారిని చూస్తే ఎంతో నెమ్మది. అది ఎలా కలుగుతుందండి? కేవలము ప్రభు చేసిన కార్యము. ప్రభు వారి హృదయములలో ఏలుచున్నాడు కాబట్టి వారి ఒకప్పుడు జీవితము ఇప్పుడు సాక్షాత్కారం అవ్వట్లేదు. మనం చెప్పుకుంటున్నాం కానీ వారిలో అది దొరకట్లేదు. అందునిమిత్తమే కదా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క శాంతి, సమాధానం మనతో ఎప్పుడు ఉండాలని మరి దేశం నిమిత్తమే చిన్న ప్రార్థన చేద్దామండి. యేసయ్యా నీకు వెళ్ళలేని వందనాలు తండ్రి. ప్రభువా అవును నాయనా, మీ సమాధానం మాకు కావాలి తండ్రి. మీ శాంతి మాకు కావాలయ్యా. మా హృదయాలు తండ్రి ప్రభా పరిశీలించువారు మీరు నాయనా ప్రభా. కాబట్టి అడుగుచున్నాను తండ్రి, మా హృదయాల్ని మీ యొక్క సమాధానంతో అయా రూల్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అయా టేక్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్ మై లార్డ్ తండ్రి ప్రభా. మా జీవితాలపైన అధికారాన్ని మీరు తీసుకోండి నాయన. లార్డ్ క్లెన్స్ అవర్ హార్ట్స్, మా హృదయాలని బాగు చేయండి నాయన. వాటిని స్వస్థపరచండి నాయన. అవి మీ ఆత్మకు తండ్రి ప్రభా అయా అది అంగీకారంగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ కృపలో మా యొక్క బలహీనతలను కొట్టివేస్తూ తండ్రి ప్రభా అయా మా శరీరంలో ఉన్న రుగ్మతలను కొట్టివేస్తూ, మా ఆత్మలో ఉన్న రుగ్మతలను కొట్టివేస్తూ అయా మా యొక్క జీవితాలని నీకు సమర్పణ చేయుటకు సహాయం దయచేయండి ప్రభా. మా హృదయంలో ఉన్న కలతని, కన్నీరుని నాయన ప్రభా అయా బాధని, వేదనని నాయన ప్రభా తుడిచివేస్తూ రమ్మని అడిగిన వాడక మర్చినవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తారని నేను నమ్ముచు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
All glory to God. I hope you are encouraged. God bless you.